చాలా ఏళ్ల క్రితం ఎంతమంది గుర్తుందో తెలియదు గానీ, బ్రహ్మానందం గారి హీరోగా ఒక సినిమా అయితే వచ్చింది. దాని పేరు 'జోకర్ మామ లోఫర్ అల్లుడు'. అయితే ఎప్పుడైతే ఈ లోఫర్ అనే పదం పెట్టారో పెద్ద పెద్ద పోస్టర్స్ మీద జనం నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఇదేంటి ఇలాంటి బూత్ పదాలను పెడతారా టైటిల్స్‌గా అని చెప్పి. వెంటనే దాన్ని తీసేసి 'జోకర్ మామ సూపర్ అల్లుడు' అని చెప్పి టైటిల్ మార్చారు. కట్ చేసి ఒక 25 ఏళ్ళు గడిచేసరికి ఆ లోఫర్ అనే పదాన్ని సినిమా టైటిల్‌గా పెట్టి ఇంకో కొత్త సినిమా వచ్చింది. అంటే జనంలో బూతు పట్ల మక్కువ పెరిగిపోయిందని జనం అంటే సినిమా నిర్మాతలు కావచ్చు, లేకపోతే ఎవరైతే సెలబ్రిటీలు అని చెప్పుకుంటారో వాళ్ళు కావచ్చు అనుకుంటున్నారా? లేకపోతే జనానికి బూత్ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పి ఒక భ్రమలో వాళ్ళు ఉంటున్నారనేది తెలియాల్సింది. నిజానికి జనం అలాంటివి కోరుకోరు. ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి. ఒకప్పుడు 'రౌడీయిజం జిందాబాద్' అని చెప్పి ఒక సినిమా వచ్చింది రాజశేఖర్ గారి హీరోగా. దాని మీద కూడా ఇదేంటి 'రౌడీయిజం జిందాబాద్' అంటారేంటి అని చెప్పి జనం నుంచి వ్యతిరేకత రావడంతో ఆ 'జిందాబాద్' అనే పదాన్ని కొట్టేసి 'రౌడీయిజం నశించాలి' అని చెప్పి ఆ సినిమా టైటిల్ మార్చారు. సో అప్పట్లో అంత బాధ్యత అయితే ఉండేది జనం నుంచి వచ్చే వ్యతిరేకత మీద. కానీ ఇప్పుడు అలా కాదు. ఏది పడితే అది పెట్టేస్తే బూతుని టైటిల్‌గానో లేకపోతే సినిమాల్లోనో వాడేస్తే జనం బాగా చూసేస్తారని ఒక పిచ్చి భ్రమలో అటు సినిమా పెద్దలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు వీళ్ళు పడిపోయారనే ఫీలింగ్ అయితే ఉంటుంది. మేము జర్నలిస్ట్‌గా న్యూస్ కవర్ చేసేటప్పుడు చాలా ఏళ్ల క్రితం విషయం చెప్తున్నాను. మొదట్లో ఏదైనా ఒక చిన్న పదం దొంగన డాష్ ఇట్లా ఇలాంటి పదాలు వాళ్ళు ప్రెస్ మీట్‌లో అనుకోకుండా వచ్చేస్తే ఆపమని రిక్వెస్ట్ చేసేవారు. ఆ పదాలను తీసేయమని, ఎడిటింగ్‌లో దాన్ని కట్ చేయమని ఇలా రిక్వెస్ట్ చేసేవారు పొలిటికల్ లీడర్స్. బట్ చాలా విచిత్రంగా ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులే బూతులు మాట్లాడేస్తున్నారు. చాలా యథాలాచ్ఛగా వాడేస్తున్నారనమాట. మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఆ బూతు పద ప్రయోగం చేసేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటున్నారో లేదో తెలీదు గానీ, ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు పొలిటికల్ విమర్శలు చేసేవాళ్ళు కావచ్చు, లేదా పొలిటికల్ పార్టీకి మద్దతుగా మాట్లాడేవాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ కూడా అదే విధమైన ఆ దశ, దిశ అవి ఆ యాంగిల్‌లో వెళ్ళిపోతున్నారనమాట. విపరీతమైన బూతులు. వాళ్ళు చెప్పే పాయింట్ కంటే కూడా ఈ బూతు పద ప్రయోగమే చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళలో ఉన్న పెద్ద భ్రమ ఏంటంటే జనం ఏం చెప్పినా చూస్తారని. నిజానికి యూత్‌లో ఈ అడాల్సెంట్ ఏజ్‌లో ఉంటారు కదా! ఈ 16 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఉండే ఏజ్ అయితే ఉంటుందో ఒక 25 ఏళ్ల వరకు వీళ్ళే ప్రధానంగా అటు సినిమాలకు కావచ్చు, పొలిటికల్ పార్టీలకు కావచ్చు, యూట్యూబ్ కావచ్చు వీళ్ళే ప్రధానమైనటువంటి పెట్టుబడే అని వీళ్ళ ఆయా సంస్థలు లేదా ఆయా వ్యవస్థల నిర్మాతలు లేదా వెనకాల ఉండే వ్యక్తులు భావిస్తుంటారు. అందుకనే ఇలాగ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేసి వాళ్ళు బాగా అట్రాక్ట్ అవుతారు. ఇలాంటి వాటికి బూతు పద ప్రయోగానికి అనే అభిప్రాయంలో ఉన్నారు. ఇప్పుడు యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఈ ఓటీటీలు వచ్చిన తర్వాత ఇంక విచ్చలవిడిగా పద ప్రయోగాలు జరిగిపోతున్నాయి. యూట్యూబ్‌లో కాస్త పొలిటికల్ పార్టీగానో లేకపోతే కాస్త మెసేజ్ ఓరియెంటెడ్‌గానో మాట్లాడతారనే పేరున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆ మాయలో పడిపోయారు. నిజానికి ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయ్యారో కొంతమంది యూట్యూబర్స్ వీళ్ళు మొదట్లో చేసిన వీడియోలు చూడండి ఎంత సంస్కారవంతమైన భాష ఉంటుందనేది. కానీ ఇప్పుడు వీళ్ళు వాడుతున్న భాష ఎంత భయంకరంగా ఉంటుందంటే దానికి వ్యూస్ పెద్దగా రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఇలా మాట్లాడితే వ్యూస్ వస్తాయన్న భ్రమలో వీళ్ళు పడిపోతున్నారా? లేకపోతే అవతల పొలిటికల్ పార్టీలకి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు వాళ్ళ రెచ్చగొడుతున్నటువంటి విధానానికి వీళ్ళు ఆ ట్రాప్‌లో పడిపోతున్నారని తెలియాల్సింది. బట్ ఏమైనప్పటికీ ఇప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్‌గా జరిగిన అరెస్టుల తర్వాత భాష చాలా ముఖ్యం. మీరు చెప్పాల్సింది ఎంత మంచి పాయింట్ అయినా కూడా, లేదా ఎంత కీలకమైన ఇష్యూ అయినా కూడా, అందులో ఈ బూతులు చేర్చడం వల్ల తాత్కాలికంగా చూసేవాళ్ళలో ఒక ఉద్రేకత లేకపోతే వాళ్ళలో ఒక ఆవేశం రావచ్చు. కానీ ఆ చెప్పిన పాయింట్ పక్కకు పోతుంది. ఈ బూతులే ఎక్కువగా ఉంటున్నాయి. మీరు బూతులు మాట్లాడారని చెప్పి అవతల వాళ్ళు కూడా ఆ బూతులతోటి కౌంటర్ ఇస్తున్నారు. మరి నాయకులు మాట్లాడట్లేదంటే మాట్లాడుతున్నారు. జనం గమనిస్తున్నారు. జనం ఎలక్షన్‌లో చూసుకుంటారు వాళ్ళ సంగతి. ఎవరైతే యూట్యూబ్‌లో ఈ పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే సినిమాలకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, వేరే వేరే ఇష్యూస్ కావచ్చు, వీటి మీద మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ బూతు పద ప్రయోగాన్ని ఇష్టం వచ్చినట్టు చేసేయడం వల్ల జనం వాటిని బాగా ఇష్టపడుతున్నారని ఒక పిచ్చి భ్రమలోకి వెళ్ళిపోవడం వల్ల ఆడపిల్లలతో కూడా బూతులు మాట్లాడించడం ఈ యూట్యూబుల్లో, ఈ ఓటీటీల్లో ఇవంతా కూడా చాలా యథాలచ్చిగా జరిగిపోతుంది. విచిత్రం ఏంటంటే ఇలా ఎందుకు చేస్తున్నారంటే జనం చూస్తున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం అని ఒక అర్థం పర్థం లేని ఒక వాదన తెరపైకి తీసుకొస్తున్నారు. కొంచెం ఉన్న బాధ్యత ఉండాలి కదా! బాధ్యత లేకుండా భాష మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం వల్ల ఇలాంటి ఒక చెడు కల్చర్ అయితే సొసైటీలో పెరుగుతుంది. ముఖ్యంగా యూట్యూబర్లు కావచ్చు, ఇలాంటి వీడియోలు చేసేవాళ్ళు కూడా గమనించాల్సింది ఏంటంటే సినిమాలకు సంబంధించి ఒక వ్యవస్థ ఉంటుంది. సెన్సార్‌షిప్ అనేది. పొలిటికల్ లీడర్లకు సంబంధించి వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా జనం గమనిస్తూ ఉంటారు. ఓటర్లు గమనిస్తూ ఉంటారు. ఎలక్షన్ కమిషన్ గమనిస్తూ ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే యూట్యూబర్లని ప్రధానంగా గైడ్ చేసే వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ లేదు ఇప్పుడు. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్‌గా పవన్ కళ్యాణ్ నిన్న ఈ సోషల్ మీడియా దుర్వినియోగం పైన ఒక చాలా మంచి ప్రెస్ మీట్ లాంటిది నిర్వహించారు. ప్రజలకు ఒక మంచి సూచన చేశారు. ఎవరైనా కూడా ఇలాంటి పదప్రయోగాలు చేస్తే విమర్శలు తీసుకుంటాం కానీ ఇలా పిచ్చి పిచ్చి పదప్రయోగాలు చేస్తే వాళ్ళకి చట్టపరమైన చర్యల్లో భాగమయ్యేలాగా మేము జాగ్రత్త పడతాం.
చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని కూడా హెచ్చరించారు. అందులో డౌటే లేదు. నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. ప్రజాస్వామ్యంలో గొంతులు నొక్కేస్తారా అంటూ మాట్లాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యతలు కూడా, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటుందని గమనించాలి. అట్ ద సేమ్ టైం జనసేన నుంచి కూడా ఎవరో మాట్లాడలేదా బూతులు అంటే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. వాళ్ళని కూడా కంట్రోల్ చేసిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన అన్ని పార్టీలని, అందరు వ్యక్తుల్ని సమానంగా చూడాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది ఖచ్చితంగా. కానీ అట్ ద సేమ్ టైం యూట్యూబర్లు ఈ సెల్ఫ్ రిస్ట్రిక్షన్ అనేది పాటించాలి. ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం వల్ల. అప్పట్లో ఇలాంటి జనం మీద ఒక వీడియో కూడా చేసాం మేము. బూతులు మాట్లాడితే వ్యూస్ వస్తాయేమో తప్ప ఓట్లు రావని చెప్పి ఎలక్షన్ 2024 ఆ ఫలితాలు రాగానే ఆ యాంగిల్లో మేము ఒక వీడియో కూడా చేసాం. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తాను. అప్పట్లో వాళ్ళు బూతులు మాట్లాడారు, అప్పుడేం లేదా, ఇప్పుడు మేము బూతులు మాట్లాడతాం. ఇలాంటి పిచ్చి పిచ్చి పదప్రయోగాలు లేకపోతే ఒక భ్రమంలో మాత్రం ఉండిపోవడం ఖచ్చితంగా మీకు చట్టపరమైనటువంటి చర్యలకు లోనయ్యే పరిస్థితిని తెచ్చిపెడుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏది విషయమైనా మాట్లాడవచ్చు, ఏ విషయం మీదైనా మనం స్పందించవచ్చు. కానీ వితిన్ ది బౌండరీస్. భాష ప్రయోగం చాలా చాలా ఇంపార్టెంట్. నిజానికి మనకు తెలుగు భాషకు ఉన్నటువంటి సెటైర్స్ కావచ్చు, ఆ వ్యంగ్యం కావచ్చు, వేరే భాషల్లో ఉండదు. ఎప్పుడూ శ్రీనాథుడి కాలం నుంచి మనకు అది అలవాట్లో ఉంది. ఈ చక్కటి సెటైర్స్ అనేవి సెటైర్స్గా సెటైరల్గా మాట్లాడవచ్చు, వ్యంగ్యంగా మాట్లాడవచ్చు. అంతేగాని ఇలాంటి బూతులు మాట్లాడడం, పచ్చి బూతులు మాట్లాడడం, ఒకళ్ళ వ్యక్తిగత విషయాల్ని పబ్లిక్లో పెట్టేయడం, వ్యక్తిగత హననం చేయడం. అదేంటి, ఎందుకు పబ్లిక్లో వ్యక్తిగత విషయాలు పెడుతున్నారు, వాటి మీద మాట్లాడుతున్నారంటే వాళ్ళు పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు కాబట్టి మేము మాట్లాడేస్తున్నామా అని ఒక అర్థం లేని వాదన తీసుకొస్తున్నారు. నిజానికి బాధ్యత అనేది అందరికీ ఉండాలి. పొలిటికల్ లీడర్స్కి కాదు, యూట్యూబర్లకు ఉండాలి. ముఖ్యంగా భాష మీద పట్టు ఉండాలి, భాష మీద బాధ్యత ఉండాలి. ఇలాంటి అర్థం పర్థం లేని వాదనలతోటి ఇష్టం వచ్చినటువంటి బూతులు మాట్లాడడం వల్ల మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. కొత్తగా ఎవరైతే యూట్యూబ్లోకి వస్తున్నారో లేకపోతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో ఆ చిన్న ఏజ్లో ఉంటారు. అడాల్సెంట్ ఏజ్ ఆల్రెడీ చెప్పాం కదా, ఆ టీనేజ్లో ఆ బూత్ ప్రయోగాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా ఇంట్లో తల్లిదండ్రుల మీద ఉంటుంది. ఎవరైనా వీడియోలు చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటారు కదా, వాళ్ళు ఇమీడియట్గా ఇది తప్పు, ఇలా మాట్లాడదని చెప్తే వాళ్ళు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతారు. అలా కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుంటే దాని ఇంపాక్టే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా మీరు మాట్లాడే విషయం ఎంత కీలకమైనదని కావచ్చు, సొసైటీకి మంచి చేసేది కావచ్చు. కాకపోతే ఆ విమర్శ అనేది ఒక బాధ్యతాయుతంగా లేకపోతే ఇష్టం వచ్చినటువంటి పదప్రయోగాలు చేస్తే నా డాష్ ఇంకా రకరకాల పదప్రయోగాలు పొలిటికల్ లీడర్లు చేస్తున్నారు కదా, మేము చేసేస్తాం అన్నట్టుగా. పొలిటికల్ లీడర్కి ఒక పొలిటికల్ వ్యవస్థ ఉంటుంది, పబ్లిక్ చూస్తూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే మాటలకు ఎలక్షన్ టైంలో సరైన వాళ్ళకి ఏదైతే లభించాలో అలాంటి నిర్ణయమే వాళ్ళకి లభిస్తుంది. కానీ యూట్యూబర్లకు అలా కాదు కదా, చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ మీకు పొలిటికల్ లీడర్లు మాట్లాడే భాష నచ్చకపోతే వాళ్ళ మీద మీరు కేసు వేసుకోవచ్చు. పిఎల్ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఉంటాయి కదా, కేసులు, అలాంటి కేసులు వేసుకోవచ్చు. లేకపోతే సమాజానికి హాని చేస్తున్నారని చెప్పి మీరు కేసు వేయచ్చు. అంతేగాని ఆర్టీ ద్వారా అడగవచ్చు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు. అంతేగాని ఇలాగ వాళ్ళు మాట్లాడతారు కదా, మేము అంతకంటే ఎక్కువ బూతులు మాట్లాడేస్తామని జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే చివరికి ఇబ్బందుల్లో పడి మీరు జనం అన్నీ గమనిస్తుంటారు. కాకపోతే మళ్ళీ చెప్తాను, బూతులకి వ్యూస్ వస్తాయి తప్ప ఒక పొలిటికల్ ఎజెండానో లేకపోతే పొలిటికల్ భవిష్యత్తును నిర్ణయించేంత పరిస్థితి అయితే ఉండదు. అన్యాయం అయిపోతే మీరే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి. భాష ముఖ్యం బిగులు.